ఏపీలో త్వరలో ఏర్పాటయ్యే కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలకి ప్రాతినిధ్యం లభించబోతోంది. అయితే టీడీపీ, బీజేపీతో పోలిస్తే జనసేన తరపు ఈసారి మంత్రులుగా ఎవరెవరు ఉండబోతున్నారు, అలాగే ఎన్ని మంత్రి పదవుల్ని జనసేనకి టీడీపీ ఇవ్వబోతుంది అనే అంశాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ చేరికపైన ఇవాళ నిర్ణయం తీసుకోబోతున్నారు. చంద్రబాబు సీఎంగా ఏర్పాటయ్యే కొత్త కూటమి ప్రభుత్వంలో జనసేనకి మొత్తం 3 మంత్రి పదవులు ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర కేబినెట్ లో సీఎం సహా మొత్తం 25 మంది మంత్రులకి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో జనసేనకి 3 మంత్రి పదవులు, బీజేపీకి మరో 2 బెర్తులు కేటాయించి సీఎం సహా 20 మంది టీడీపీ మంత్రులు ఉండేలా కూర్పు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇవాల్టి నుంచి కసరత్తు మొదలు కాబోతోంది. ముఖ్యంగా జనసేనకి టీడీపీ ఇస్తుందని భావిస్తున్న 3 మంత్రి పదవుల్లో ఓ డిప్యూటీ సీఎంతో పాటు మరో 2 మంత్రి పదవులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ 2 మంత్రి పదవులు కూడా కీలక శాఖలు ఉండేలా జనసేనకి ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. తద్వారా జనసేనలో ఎలాంటి అసంతృప్తి లేకుండా చూడాలి అనేది చంద్రబాబు ఆలోచనగా చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కేబినెట్లో చేరికపై ఉత్కంఠ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ చేరితే ఆయనకే డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు దక్కబోతున్నాయి. పవన్ కళ్యాణ్ చేరకపోయినా డిప్యూటీ సీఎం పదవిని జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ఇక జనసేన నుంచి కేబినెట్ భర్తీల కోసం తీవ్ర పోటీ నెలకొంది. అసలే కూటమిలో భాగస్వామిగా మారాక పోటీ చేసే సీట్ల సంఖ్యను తగ్గించుకున్న పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాలకి సరైన ప్రాతినిధ్యం కల్పించలేకపోయారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే కూటమి సునామీలో ఇవన్నీ కొట్టుకుపోయాయి. కానీ ఇప్పుడు జనసేన తరపున మంత్రులుగా ఉండే వారిలో కాపు సామాజిక వర్గంతో పాటు ఇతరులకు చోటు కల్పించక తప్పదు. పవనే డిప్యూటీ సీఎంగా ఉంటే జనసేన మంత్రుల్లో కాపులకి మరొక బెర్త్ ఇవ్వకపోవచ్చు. అలాగే సీనియర్ నేతలు నాదెండ్ల మనోహర్, కొనతాల రామకృష్ణకి తప్పనిసరిగా అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు.